హలో ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ మధు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే మా చిట్టి గణపయ్య నిమజ్జనం, ఇంకా మంగళహారతి ఇచ్చి స్వామికి బొరుగులు, బెల్లం, అవి పుట్నాలు అవన్నీ వేసి కలిపి నైవేద్యం పెట్టేశాము. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి మంగళహారతి ఇచ్చి మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర అయితే వచ్చాము. మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు అయితే వెనస్డేనే నిమజ్జనం అయిపోయింది. నేనే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర గణేషుని అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి మోసుకొని వచ్చి ట్రక్లో కూర్చోబెట్టారు. తర్వాత అయితే లడ్డూలన్నీ వేలంపాట వేసిన తర్వాత ఇంక నిమజ్జనం స్టార్ట్ చేశారు. కానీ వినాయకుడు వెళ్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. మా లైన్లో అయితే సందడి మొత్తం పోయింది. నిన్న మొన్ననే వినాయకుడిని తెచ్చిపెట్టినట్టుంది, కానీ అప్పుడే నిమజ్జనం అయిపోయింది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా ఫ్రెండ్స్? వినాయకుడు క్షేమంగా వెళ్ళి మన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరిగేలాగా చూడమని స్వామికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ విజయవాడ మధు అండ్ click the bell icon for new updates.